సద్భక్తులందరూ భగవంతుడాయంచు సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగ స్మరణ చేయుదినము బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగా స్మరణ చేయు దినము. It is only the day well spent when all devotees gather and sing in praise of the Lord. That day is day. That day is the day when all people poor gather and just mingle like brothers is the day, the true day. That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord. It is the true day when noble souls come to you and narrate the leelas, the mysteries of God. That is only the true day in the truest sense of the word. The rest is just an obituary. అయోధ్య నగరమంతయు అత్యంత అలంకారముతో జన సమూహముతో కిలకలలాడుతూ కలకల నవ్వుతూ కనిపించింది పట్టాభిషేకపు దినము. At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety. మనువు ధరించినటువంటి ఈ కిరీటమును సాంప్రదాయంగా ప్రతి రాజు కూడాను ధరిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకొని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. As per the tradition of those days, all kings will certainly have the crown on their head. Likewise, the sages Vasishtha, Vamadeva, they came over there carrying the crown. ఈ సమావేశములో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు. There in the assembly gathered the kings, the emperors, the sages and saints. సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది. At the main gate there is a big poster with big letters written there. సత్య ధర్మాభియుక్తానాం, ఎవరు సత్య ధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు ప్రియం భయం, మృత్యు భయమే లేదు అని ఒక అక్షరములతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి. There is a board at the main gate. It carries these letters. Those that adhere, follow truth and righteousness సత్య ధర్మములను will not పాటించినటువంటి fear వానికి death. తిరిగి మరొక జన్మము లేదు. Those that follow these two principles will not be reborn. అనగా ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము. This birth is enough. You will not be born again as a human. కనుకనే జగత్తునకంతా ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము. Ramayana taught these two main principles, Satya and Dharma, to the world. భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి, శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
It is the history of Rama that earned reputation far and wide at everywhere, all over the world. రామరాజ్యమునందు ఎక్కడ చూచినప్పటికీ సత్య ధర్మములు అనేటువంటి పదములే వినిపిస్తూ వచ్చాయి. Ramarajya, everywhere you hear these two words, Satya and Dharma. ధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపిస్తూ వచ్చింది. This righteousness is practiced. పిల్లల మొదలు పెద్దల వరకు, స్త్రీలు మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది. Young and old, literate and illiterate, followed these two principles, Satya and Dharma. ప్రభువు ఎట్టివాడో మంత్రులు అట్టివారు. As is the king, so are his ministers. మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు. As we find the ministers, so also the ఆదేశకులు ఎట్టివారు, associates. ప్రజలు అట్టివారు. So also the people around. కనుక మంత్రులు సత్యధర్మ ప్రవర్తనలు. So ministers followed these two principles, Satya and Dharma. రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ భరత శత్రుఘ్నులు. Following the command of Rama, Lakshmana, Bharata, Shatrughna are asked to go around the whole of the kingdom and see that దేశములో these ఏ two మూల are observed. చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మమును ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు. They go around the entire kingdom and find out to what extent dharma is practiced, to what extent people tell truth. వీరికి దూతలను అనేక మంది ఉంచారు. They have many messengers, spies. ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండాది, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు. There are so many messengers, spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak అది truth. కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది. So long this Ramarajya took place there, then these two are followed. 100 అశ్వమేధ యాగములు చేశాడు. 100 Ashwamedha yagas are conducted. ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు. Many other yagas are conducted. ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములనే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు. With these yagas on one hand, these two principles are రామ propagated. రాజ్యములో అందరూ సుమంగళులుగానే కనిపించారు. Everybody were happy at that time. వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించలేదు. There is no enmity anywhere. పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము. It's quite natural. తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము. It's quite unnatural that children die before కానీ the parents రామరాజ్యం die. లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించలేదు. But in Ramarajya, no one died young. యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు. No one died young. రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు. No one suffered from any disease. దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు. There's no poverty. సకాల వర్షములు వర్షిస్తున్నాయి. The timely rain. సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. There's plenty of grain. ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు. There's no dearth of food and water. అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడాను ఏ మూల కూడాను కనిపించలేదు. There's no trace of restlessness అందరూ whatsoever. ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు. All spend their time in bliss and peace. ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి. That was the condition prevalent in those times. What we find, we don't find in a fraction of it today. రాముల వంటి నాయకుడు, సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు, వశిష్ఠ వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది. The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha, రామరాజ్యంలో Vamadeva, కలహములు we have అనేటువంటిది Ramarajya. ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు. There was no controversy or conflict anywhere.
ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం There లేదు. was no hatred or criticism. ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు. People help for everything they receive. పట్టాభిషేక సమయమునందు At the time of coronation, ఈ రాములు ప్రప్రథమంలో ప్రదర్శించినటువంటిది, ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. Rama expressed to everybody one important thing. ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణం ఎవరు? He said, who is responsible for all this auspicious occasion అనేక of పర్యాయములు coronation? సీతను వెతికి సీత జాడను నాకు, నా క్షేమంను సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు. Only Hanuman who helped us in tracing out the whereabouts of అతనికి Sita. మొట్టమొదట నా కృతజ్ఞతా వందనములు ఇస్తున్నానన్నాడు రాముడు. Rama said, first I express my gratitude to Hanuman. రెండవది, Second, రావణుడు సీతను కొనిపో సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు. when Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there. I సీతను express my వెతకి gratitude. అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రాములకు సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు. He expressed gratitude to Sugriva, who helped Rama with all his army and associates. ప్రప్రథమంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు. Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama. అంతేకాదు, ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు Monkeys with no relationship whatsoever. సీతకు కానీ రాములకు కానీ ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు. They're not related to Sita or Rama. పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు. They belong to a foreign land. వారందరూ అత్యంత ప్రీతితో రాములకు త్యాగం చేసి అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకు అందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు. Rama expressed his gratitude to all monkeys who died ఈ in the విధంగా war. ఎవరెవరు ఈ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడాను కృతజ్ఞత చెప్తూ వచ్చాడు. Rama expressed gratitude to all those that helped during this war. అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడాను జీవితం అంతా కూడాను కృతజ్ఞతను చూపించాలి. The main principle taught by this Ramayana is this, that we should never forget anybody who helped you. కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు. The one who is grateful is human. The one who is ungrateful is a demon. దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు. The demon and the human, the forms are not separate. ప్రవర్తనలు పురస్కరించుకొని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు. Basing on the conduct, we can decide who is a human, who is a demon, who is divine. దుర్భావములను, దుశ్చేష్టలను, దుష్ప్రదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు. The one with all bad feelings, wicked actions is a demon. చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు. Having received all possible help, if one harms in turn is a demon. కనుకొని సత్య ధర్మములను విస్మరించి Forgetting truth and righteousness. అసత్యమే ప్రాణము, ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు. Therefore, who forget this truth and righteousness, they are the demons. ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి. Today the humanity is after falsehood. ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు. As they have no idea of dharma, they follow unrighteous కానీ path. మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చెర అని ప్రబోధిస్తుండాయి. But however the Veda teaches, speak truth ఈ and follow మాటలు dharma. ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు ఈనాడు. They are not even eligible to utter, leave alone practicing them. కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము. Righteousness is the quality of any object. ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం? How do you decide? ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
It doesn't depend on your faith. దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది. It is its natural form and its quality. దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు. That which burns is fire. అగ్ని అనగా ఏమి? దహన శక్తి, దాని ధర్మము. Fire quality is to burn. నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది. Believe it or not, it certainly burns. ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు. This burning quality doesn't depend తెలిసి on your ముట్టు faith. తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది. You know or not, it will burn దాని you. ధర్మం అది. This is dharma. అదే విధంగానే Likewise, మంచుగడ్డ ఉంటుంది. you find the ice. మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము. To be cold is its quality. నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైనటువంటి చల్లదనమును నిరూపిస్తుంటారు. Believe it or not, the ice has got its own natural quality. అది చల్లగా లేకపోతే, వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు. If it's not cold, you cannot call it తన ice. ధర్మాన్ని తాను కోల్పోయింది. It has lost its trait. అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. The sun shines. ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము? What is this? ప్రకాశమే ధర్మము. The shining is the dharma of sun. ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును, You may not see. ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు. It doesn't depend on your faith. ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటూనే ఉంటుంది. That light is always with the sun. మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చును. Because of the clouds in between, you may not be లేక able to నీవు know. అంధుడు కావటం చేత సూర్యప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును. Or you may be rather blind and you may not be able to see light. అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పినని అనడానికి వీలు కాదు. For that reason, you cannot అదే deny the విధంగా light. మానవునకును ఒక ధర్మం ఉంటుండాది. Likewise, human has one dharma. ఏమిటి మానవుని ధర్మము? What is human quality? త్రికరణ శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము. With all the purity of heart, he should undertake every activity. అనగా మనస్సు, వాక్కు, కాయము మూడింటి యొక్క ఏకత్వంతో ఆచరించేటువంటిదే ధర్మము. The dharma of every human is to have integrated మనస్సులో harmony ఒకటి of thought, word ఉంచుకొని and deed. మాటలో ఒకటి చెప్పి క్రియ మరొకటి చేసేటువంటిదే అధర్మం. It is unrighteous to entertain one thought, to say another thing, and to act in a different way. కనుకనే ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించకపోవటం చేతనే అధర్మం అనేటువంటిది అభివృద్ధి అయిపోయింది. Today there is no harmony of thought, word and deed, therefore we find విద్యావంతులను మొదలుకొని unrighteousness rampant. విద్యాహీనుని వరకు కూడాను ఈ త్రిపుటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించటం లేదు. Right from illiterate to literate, you don't find this harmony. కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై In order to protect such a dharma, ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషులను అభివృద్ధి చెయ్యాలి. we have to develop men and women to foster these two ఏ principles. దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటాది. That country where you find men and women adhering to these two principles certainly బాల progress, బాలికల యొక్క prosper. దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము. The glory of boys and girls depend on this truth and righteousness. కనుక ఈనాడు సత్య ధర్మమును అభివృద్ధి కావాలి. Today such a dharma should improve. వివరే రామరసం రసనే వివరే రామరసం వివరే జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమా